మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆప్థమాలజిస్ట్ డాక్టర్ రక్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, చాలామంది బ్లైండ్ పీపుల్ ఉంటూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు మళ్ళీ నార్మల్గా చూసే అవకాశం ఉంటుందా వాళ్ళకి? ఇప్పుడు బ్లైండ్ పీపుల్లో మనం ఫస్ట్ ఏమంటే రీజన్ ఏముంది బ్లైండ్నెస్కి అనేది కనుక్కుంటాము. ఇప్పుడు ఏమంటే కార్నియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే ఇప్పుడు నల్లగుడ్డు మీద మచ్చలాగా అయిపోయి చూపు అనేది ఏమైనా తక్కువ ఉంటే డెఫినెట్గా మనం సర్జరీ చేసి దాన్ని మనము కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాము. అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎవరైనా వాళ్ళు ఐ డొనేట్ చేస్తాము, వేరే వాళ్ళకి చనిపోయిన తర్వాత కూడా హెల్ప్ అవ్వాలి అన్నట్టుగా చాలామంది ఐ డొనేషన్ అనేది చేస్తారు. ఈ ఐ డొనేట్ చేసినప్పుడు మనం మెయిన్ కంటిలో ఉండే నల్లెగుడ్డుని వేరే ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఈ పార్ట్ని వాళ్ళకి ఉండే డిఫెక్ట్ ఉండే కార్నియా పార్ట్ని రిమూవ్ చేసి అక్కడ ఈ కార్నియాని మనం పెడతాము. అలా ఉన్నప్పుడు ఏమంటే మిగతా కంటి లోపల ఉండే ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఓన్లీ కార్నియా ప్రాబ్లం ఉండే వాళ్ళకి డెఫినెట్గా బ్లైండ్ స్టేజ్ నుంచి మొత్తం చూపు వచ్చే ఛాన్సెస్ కంప్లీట్గా ఉంటాయి. సో ఈ ప్రొసీజర్ని మనము కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్తాము. ఓకే, ఎలా ఉంటుంది మేడం? ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారు? యూజువలీ ఏమంటే మనకి ఇది నేను ఆల్రెడీ చెప్పినట్టు కార్నియా ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఎవరో చనిపోయిన వాళ్ళే దాన్ని డొనేట్ చేయాలి. సో మనకు ముందే ఇదే టైంలోనే చేస్తాము అనేది మనం చెప్పలేము. యూజువలీ దీన్ని కోఆర్డినేట్ చేయడానికి ఐ బ్యాంక్స్ అని ఉంటాయి. ఈ ఐ బ్యాంక్ ఎలా అంటే ఎవరైనా డొనేట్ చేసిన ఐని వాళ్ళు కలెక్ట్ చేసి దాన్ని ప్రిజర్వ్ చేసి పెడతారు. తర్వాత ఈ మనము నార్మల్గా ఈ ఐ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఎప్పుడు మన దగ్గర వస్తారో వాళ్ళకి మనం ఈ ఐ డొనేట్ అయిన కార్నియాని పెట్టొచ్చు అని ఎవరు ఉంటారో వాళ్ళది ఒక లిస్ట్ ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది. సో ఎవరైనా మనకి కార్నియా కరెక్ట్ క్యాండిడేట్ ఉన్నప్పుడు ఎవరైనా ఐని డొనేట్ చేస్తే అప్పుడు మనం వెంటనే ఈ సర్జరీని ప్లాన్ చేస్తాము. సో నేను చెప్పినట్టు ఆ కార్నియా పార్ట్ని రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేసి వేరే చనిపోయిన వాళ్ళ నుంచి వచ్చిన కార్నియాని పెట్టి దానికి చాలా సూచరింగ్ మెథడ్స్ ఉంటాయి. అవన్నీ ఆ కుట్లు వేసి దాన్ని స్టిచ్ చేస్తే ఆ కార్నియా నార్మల్గా ఉండే కార్నియా లాగానే పనిచేస్తుంది. మెయిన్ ఏమంటే దీనికి ఇప్పుడు ఐ డొనేట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు చనిపోయిన తర్వాత 6 అవర్స్కి ముందే ఈ డిసిషన్ని తీసుకోవాలి. 6 అవర్స్ తర్వాత ఏమవుతుందంటే బాడీలో అన్ని పార్ట్స్లో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. అంటే తెలియదు కదా మేడం మనం అంటే యూజువలీ ఐ డొనేషన్ అనేది ఎలా ఉంటుందంటే ముందే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చాలా వరకు వాలంటీర్ చేసి ముందే ఐ డొనేషన్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు. అంటే నేను ఎప్పుడైనా చనిపోతే మీకు ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందంటే మీరు నా కళ్ళని తీసుకోవచ్చు అన్నట్టుగా ముందే ఒక కన్సెంట్ ఫామ్ని సైన్ చేస్తారు. నేను మనస్పూర్వకంగా నేనే నా విల్లింగ్నెస్ నుంచే దీన్ని చేస్తున్నా అన్నట్టుగా సైన్ చేస్తే ఇంటిలో అది ఇన్ఫార్మ్డ్ ఉంటే చనిపోయిన తర్వాత ఇంటి వాళ్ళే ఈ ఏమంటారు ఐ డొనేషన్ రిలేటెడ్ హాస్పిటల్కి కాల్ చేసి చెప్తే ఇప్పుడు చాలా వరకు చనిపోయిన తర్వాత నా బాడీని డొనేట్ చేస్తాను సో దట్ వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వాలి అనే కాజ్ చాలా వరకు చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ముందే ఆ ఫార్మ్ని ఫిల్ చేసి పెడితే కూడా అవుతుంది. లేదంటే చనిపోయిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళు మనం బాడీని డొనేట్ చేయడానికి రెడీ ఉన్నాము లేదంటే ఐని డొనేట్ చేయడానికి రెడీ ఉన్నామంటే వాళ్ళు జస్ట్ హాస్పిటల్కి కాల్ చేస్తే వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని మన ఐ రిలేటెడ్ సిబ్బందికి కూడా స్ప్రెడ్ చేస్తారు. సో అక్కడి నుంచి వాళ్ళు వచ్చి విదిన్ 6 అవర్స్ ఐబాల్ని రిమూవ్ చేస్తారు. కంటి లోపల ఐబాల్ని రిమూవ్ చేసి దానికి ఏమీ అది ఏమంటారు డీకంపోజిషన్ అవ్వకుండా దాన్ని కొన్ని లిక్విడ్స్ ఉంటాయి. ఆ లిక్విడ్లో మనం ఆ పార్ట్ని తీసుకెళ్ళి దాన్ని ఒక టెంపరేచర్లోనే పెట్టాలని ఉంటుంది. సో ఐ బ్యాంక్లో ఒక -4 డిగ్రీ ఆ టెంపరేచర్లో మనం దాన్ని ప్రాసెస్ చేసి పెడతాం.
సో ఆ టెంపరేచర్లో ఈ కార్నియా అనేది బాడీ నుంచి తీసినా కూడా ప్రిజర్వ్ చేయొచ్చు మనం. సో అలా తీసుకెళ్ళిన తర్వాత ఆ లిక్విడ్స్లో పెట్టడం వల్ల ఒక 24 అవర్స్ కానీ లేదంటే ఒక 48 అవర్స్ కానీ మనకి ఎక్స్ట్రా టైం దొరికినట్టు. సో విదిన్ 6 అవర్స్ మనం బాడీ నుంచి ఐని రిమూవ్ చేయాలి. ఆఫ్టర్ 6 అవర్స్ మనకు దొరికే ఆ నెక్స్ట్ 1 డే టైంలో ఏ పేషెంట్కి ఈ బాడీ పార్ట్ని మనం పెట్టి విజన్ వచ్చినట్టుగా చేయొచ్చు అనేది మనం స్క్రీన్ చేసుకొని ఆ పేషెంట్ని వెంటనే పిలిచేసి నెక్స్ట్ 1 డేలోనే ఆ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ని చేస్తాము. సో అలా చేయడం వల్ల తర్వాత సర్జరీ తర్వాత వాళ్ళు కొన్ని డ్రాప్స్లు అవన్నీ యూస్ చేస్తే ఆఫ్టర్ ఫ్యూ డేస్ వాళ్ళకి చూపు అనేది మళ్ళీ వచ్చేస్తుంది. అంటే అది ఏజ్ని బట్టి చేస్తారా మేడం? ఇలాగా ఏజ్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమంటే మనకి చనిపోయిన వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నారనేది మ్యాటర్ అవుతుంది, వాళ్ళ ఐ కండిషన్ ఎలా ఉంది అనేది మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు ఐ డొనేట్ అయిన తర్వాత మనం ఆ కళ్ళని ఐ బ్యాంక్కి తెచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్గా స్టడీ చేస్తాము. ఆ ఐ ఎలా ఉంది, అది ఎలాంటి వాళ్ళకి సూటబుల్, ఈ ఏజ్లో ఉన్నప్పుడు దానికి ఆ ఐలో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది కంప్లీట్గా డొనేట్ అయిన ఐని మనం స్టడీ చేస్తాం. కాబట్టి ఇప్పుడు దాన్ని బట్టినే మనం పేషెంట్ని సెలెక్ట్ చేస్తాము. ఇప్పుడు ఏదో ఒక 60 ఇయర్స్ పేషెంట్ డొనేట్ చేశారు, ఆ కార్నియాది క్వాలిటీ అంత మంచిగా లేదు అనిపిస్తే మనం క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు కూడా మనం కొంచెం అదే ఏజ్ గ్రూప్లో ఉండే క్యాండిడేట్ అలాంటిని సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు చాలా యంగ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఒక 20 ఇయర్స్ అబ్బాయికేనే ఐ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి పెట్టాలంటే మనం యూజువలీ 60-65 ఇయర్స్ తర్వాత కొంచెం డ్యామేజ్ ఉండే ఐని ఎప్పుడు పెట్టాము. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఏమంటే డ్యూ టు యాక్సిడెంట్స్ కానీ అలా యంగ్ పేషెంట్స్ ఎవరైనా చనిపోయి ఉంటారంటే వాళ్ళు డొనేట్ చేస్తే వాళ్ళ ఐ క్వాలిటీ బెటర్ ఉంటుంది. ఎప్పుడు అలా మనం మ్యాచ్ చేస్తాము. ఏజ్ ఒకటే రీజన్ అని కాదు, ఇప్పుడు వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఎలాంటిది, ప్లస్ చనిపోయిన వాళ్ళ కంటిలో ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం ఉండిందా. సో డొనేట్ అయిన తర్వాత మనం తెచ్చి ఆ కార్నియాకి కూడా మనం గ్రేడ్స్ అనేది ఇస్తాము. ఇది మంచి క్వాలిటీ కార్నియా, ఇది కొంచెం యావరేజ్ క్వాలిటీ కార్నియా, ఈ క్వాలిటీ అంత లేదు అన్నట్టుగా మనం దానికి ఒక ర్యాంక్ ఇచ్చినట్టుగా ఇస్తాం. దాన్ని బట్టి ఇప్పుడు మనకి ప్రిఫరెన్స్ వైజ్ ఎవరికి ఈ ఐ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనేది మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళనే పిలిచేసి మనం సర్జరీని చేస్తాం. ఓకే. అంటే ఆఫ్టర్ అంటే సక్సెస్ అవుతున్నాయా మేడం? డెఫినెట్లీ. ఇప్పుడు కార్నియల్ సర్జరీ ఎలా అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ బాడీ పార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్లో చూస్తే. ఇప్పుడు బాడీ మనము వేరే వేరే పార్ట్స్ని కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తాము, బట్ మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏదైనా ఉంటే అది ఐ డొనేషన్, ఐ ట్రాన్స్ప్లాంటేషన్నే. సో చాలా వరకు చాలామందికి ఇందులో రిజెక్షన్ ఛాన్సెస్ చాలా తక్కువ. మనం ఎప్పుడు వేరే వాళ్ళ బాడీ పార్ట్ని ఇంకొకరి బాడీలో పెడుతున్నామంటే చాలా వరకు అక్సెప్టెన్స్ రేట్ అనేది మనం చెప్పలేము. అది పర్మనెంట్గా ఏం అవ్వకుండా ఉంటుంది అనేది చెప్పలేము. బాడీ కొన్నిసారి రిజెక్ట్ కూడా చేస్తుంది. బట్ ఐలో ఉండేది ఒక అడ్వాంటేజ్ ఏమంటే మనం ట్రాన్స్ఫర్ చేస్తున్న పార్ట్ కార్నియా. ఆ కార్నియాలో ఎలాంటి బ్లడ్ వెజల్స్ కానీ రక్తనాళ కానీ ఉండవు. సో అలా ఉంటుంది కాబట్టి అలాంటి బాడీ పార్ట్కి ఎప్పుడు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, రిజెక్షన్ ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. సో చాలా వరకు ఐ ట్రాన్స్ప్లాంట్స్ వల్ల చాలా బ్లైండ్ పీపుల్కి చూపు అనేది వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ అండ్ సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్స్ ఇన్ ద వరల్డ్. ఓకే. అంటే దీని తర్వాత ఏమైనా జాగ్రత్తలు, ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా? ప్రికాషన్స్ ఉంటాయి, ఎందుకంటే మనం వేరే పార్ట్ పెడుతున్నాం కాబట్టి వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. తర్వాత డ్రాప్స్ కూడా మనము సింపుల్ ఏదైనా సర్జరీ అంటే 1 మంత్ అని చెప్తాము, బట్ ఇలాంటి కేసెస్లో కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ అయిన కేసెస్లో చాలాసారి 6 months to 1 year వరకు డ్రాప్స్ అనేది వాడాలి పడుతుంది. రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి పడుతుంది. సో దట్ ఏదైనా చేంజెస్ ఉండినా చూసుకుంటూ ఉండాలి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నో ప్రాబ్లం.